హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ చెఫ్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి నెల్లూరు స్టైల్లో జోమ్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వేడి వేడి రైస్లోకి కొంచెం ఈ పచ్చడి వేసుకొని తింటే గనక ఇంకా మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. కావలసిన పదార్థాలు: మీడియం సైజు ఒక మామిడికాయ, 3 బెండకాయలు, 2 టమాటాలు, 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలను తీసుకోవాలండి. అలాగే 3 వంకాయలను కూడా కట్ చేసుకుని ఇలా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 గ్లాసు వాటర్ని తీసుకోవాలండి. అలాగే ముందుగా మనం తీసుకున్న కూరగాయలన్నింటినీ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. వంకాయలను కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కూరగాయలన్నింటినీ మనము ఉడికించుకోవాలండి. చూసారా, ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత మరొక 5 నిమిషాలు అయితే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా చక్కగా ఉడికిపోతాయండి. మరొక 5 నిమిషాల్లో ఇలా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకోవాలండి. అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని వీటిని ఒకసారి బాగా మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. అన్ని కూరగాయలను యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే జోమ్గా ఉంటుంది కదా, అందుకనేసి సరిగ్గా మెదగదండి. కాబట్టి ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకుని ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మిగతా కూరగాయలు ఉడికించుకున్నవి ఉన్నాయి కదా, వాటిని కూడా రోట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని వీటిని కూడా ఒకసారి మరలా బాగా దంచేసుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగానే దంచుకోవాలి, అప్పుడే రుచి అనేది బాగుంటుంది. ఇలా దంచుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ని కూడా రోట్లోకి యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా దంచేసుకోవాలండి. మనకి కట్ చేసి యాడ్ చేసుకోవడం కంటే కూడా ఇలా దంచుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బాగా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి ఇలా రుబ్బుకున్నట్టుగా అనుకోవాలండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఇలా కచ్చాపచ్చాగానే ఉండాలండి. మరి మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. చూసారా, ఇలా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక్కసారి దంచుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్. యాడ్ చేసుకున్న వెంటనే జస్ట్ అలా అని ఇలా బౌల్లోకి తీసేసుకోవడమేనండి. చూసారా, ఎంతో టేస్టీగా మనకి నెల్లూరు స్టైల్లో జోమ్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.